ఇస్తుంది అనే దానికి నిదర్శనం కావాలనుకున్నా. ఎన్నో దాదాపు 8 సంవత్సరాలుగా ఎంతో హ్యూమిలియేషన్ ఎదుర్కొన్నా, ఎంతో బాధను అనుభవించిన, ఆర్థిక పరిస్థితులు బాగలేని సందర్భాలు చూసిన, దానితో పాటు ఏదైతే దగ్గర వాళ్ళే విమర్శించిన మాటలు విన్నాను, సొంత పార్టీ వాళ్ళే బలహీనుడు బలిపశువు అన్న మాటలు విన్నాను. సరే బయటి వాళ్ళు విమర్శించడం వేరే, సొంత వాళ్ళు అనడం విన్నాను. దగ్గర ఉన్న వ్యక్తులు కూడా దూరమైన సందర్భాలు చూసినాను. కేసుల పరంగా ఇబ్బంది పడ్డను, జైల్లో పెట్టిర్రు, భౌతికంగా దాడి చేసిర్రు, ఎముకలు ఇరగొట్టిర్రు, హాస్పిటల్ పాలైనను. కానీ ఏ రోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ, పార్టీ సిస్టమ్ పార్టీ లైన్లో ఉన్నాను తప్ప పార్టీకి వ్యతిరేకంగా ఏ ఒక్క చిన్న కార్యక్రమం చేయలే. తల్లిని ఏ రకంగా అయితే మనం భావిస్తున్నామో నా పార్టీని ఆ రకంగా నేను భావించిన. అనేక సందర్భాల్లో మీ ఇంటర్వ్యూలలో వేరే యాంకర్స్ చేసిన దాంట్లో కూడా దీపా గారు వార్బీర్ చేసిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిన, ఏం చేసింది మీకు మీ పార్టీ అంటే కూడా సమయం వచ్చినప్పుడు నా పార్టీ నాకు అండగా నిలబడుతుందా లేదా మీకే తెలుస్తుంది. ఇప్పుడు తల్లిని మనము 10వ తరగతిలో స్పోర్ట్స్ బైక్ అడుగుతాము, కొడుక్కి ఇప్పగలుగుతుంది తల్లి, కానీ ఇప్పిస్తే యాక్సిడెంట్ అయి బాబుకి ఏమైనా అవుతుందని భయంతో ఇప్పివ్వదు. అట్లా అని చెప్పి తల్లి మనకి ఇప్పలేదో లేకపోతే తల్లి పైన కోపం చేయడం కాదు. అదేవిధంగా నాకు హుజరాబాద్ టికెట్ నా పార్టీ ఇప్పలేదని అంటే నా పార్టీ నాకు అది మంచిది కాదు నా కోసం అని ఆలోచించి, లేకపోతే అక్కడ నేను ఓడిపోతున్నా లేకపోతే జరగరాదన్నా జరిగితే నా కెరియర్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నా పార్టీ నాకు టికెట్ కేటాయించలేదు. తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు నా పార్టీ నాకు అండగా నిలబడుతుంది, నా కుటుంబ సభ్యులు నాకు అండగా నిలబడతారు. అన్నిటికంటే ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు స్థానంలో రేవంత్ అన్న ఉన్నాడు. చిన్నతనంకి వెళ్ళి నన్ను చూసిన వ్యక్తి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో నాకు సాన్నిహిత్యం ఉంది. దాంతోపాటు మా అక్క, నా సొంత సోదరి కంటే ఎక్కువ మా అక్క సీతక్క ఉంది. వీళ్ళందరూ ఉన్నాక నాకు అన్యాయం జరిగే ప్రసక్తి లేదు అని చెప్పినాను. చెప్పినప్పుడు ఆ రోజు అందరూ నవ్వుకోరు, అరే ఇది సాధ్యమయ్యేదా, అసలు అవుతుందా, పార్టీ అధికారంలోకి వస్తుందా, వెంకట్ పరిస్థితి ఏందనేది. ఆడ కట్ చేస్తే, ఆ రోజు అయిన తర్వాత కట్ చేస్తే, ఈరోజు భారతదేశంలోనే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే అత్యధిక చిన్న వయసులో, అది పెద్దల సభ అని దాని పేరు, అత్యధిక చిన్న వయసులో ఏదైతే కేంద్రంలో ఉన్న మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ముఖ్యంగా కేఎస్యూకి వెళ్ళి వచ్చిన మా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, మా నాయకుడు ఎవరైతే మేము చూసి రాజకీయాల ఇన్స్పిరేషన్కి వచ్చినామో రాహుల్ గాంధీ గారు, ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారు, రాష్ట్రంలో రేవంత్ అన్న గారు, బట్టి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, పొంగులేటి సీనన్న, కొండా సురేఖమ్మ, నాగేశ్వరరావు గారు, తుమ్మల గారు, ప్రతి ఒక్కరు అంటే మంత్రివర్గంలో ఉన్న పొన్నమన్న, శ్రీధర్ అన్న, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ప్రేమ్సార్ రాంగులు, ఒక్కరిద్దరని గారు 64 మంది శాసనసభ్యులు, దాంట్లోనే ఉన్న ఒక 12 మంది మంత్రులు, కేంద్ర నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము, అనుబంధ సంఘ అధ్యక్షులు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు ఈరోజు అందరి పక్షాన కష్టపడితే గుర్తింపు ఉంటుందని ఒక మెసేజ్ ఇవ్వాలనుకొని వాళ్ళందరికీ ప్రతినిధిగా బల్మూరి వెంకట్కి ఈరోజు ఒక కార్యకర్తకి ఈరోజు ఈ అవకాశం వచ్చి భారతదేశంలో ఒక యంగెస్ట్ ఎమ్మెల్సీగా రిప్రజెంట్ అంటే పార్టీ పక్షాన ఎమ్మెల్యే కోటాలు, సరే ఇతర కోటాలు అంటే వేరే, ఎమ్మెల్యే కోటాలు నామినేట్ చేయబడ్డాను. సో దీనికంటే పెద్ద గౌరవం అనేది ఈ జీవితానికి అంటే పార్టీ నాకు చాలా ఎక్కువ ఇచ్చేసింది. నేను నాకు